है गद्दार अन्ना अमर है ప్రజా హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి దండకారంలోకి అడుగుపెట్టి ప్రజల కోసం ఉద్యమాలు చేసి తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ సాధించేంత వరకు ఒక కఠోర దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తూ తెలంగాణ సాధించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి గద్దార్ అన్న. దళితుల హక్కుల కోసం దళితులపై దాడి జరిగితే దళితుల్ని కొట్టి చంపితే కారం చెడు చుండూరు కుప్పం లాంటిటువంటి ప్రదేశాల్లో అనేక ఉద్యమాలు చేసి దళిత పులులమంటూ మారుమోగించినటువంటి పాటలతో జనాల్ని చైతన్యవంతం చేసి హక్కుల కోసం పోరాటానికి సిద్ధం చేసినటువంటి వ్యక్తి. రైతాంగ పోరాటంలో రైతులకు జరుగుతున్నటువంటి హక్కుల కోసం రైతాంగ సభలు పెట్టి రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతులకు పట్టాలు భూములు పంచేంత వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే తన పాటల ద్వారా, కట్నాల వేధింపులతో ఆడపిల్లల్ని హింసిస్తే తన పాటల ద్వారా, మూఢనమ్మకాల పేరుతో కన్న బిడ్డల్ని ఆడపిల్లల్ని చంపుకునేటువంటి పరిస్థితుల్లో నిండు అమాస నాడు అంటూ ఆడపిల్ల ఉట్టిందో అని చెప్పేసి పాటలు చైతన్యపరిచి ప్రజల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి గద్దార్ అన్న. నేడు గద్దార్ అన్న మన మధ్య లేకపోవడం, చనిపోయి నేటికి సంవత్సరం అవుతుంది. కాబట్టి తెలంగాణ యావత్ భారతదేశం అన్ని కదిలించినటువంటి వ్యక్తుల్లో గద్దార్ అన్న కూడా ఒకడు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయనకు గొప్ప నివాళి అర్పించడానికి భారత నాస్తిక సమాజం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్గా నా వంతుగా కృషి చేస్తూ నాతో పాటు అన్ని ప్రజా సంఘాలను అన్ని రాజకీయ నాయకులను అతీతంగా అందరినీ పిలిచి మీ మధ్య గద్దార్కు ఘనమైన నివాళి ఇవ్వాలని కోరుకుంటూ జోహార్ గద్దార్ అన్న. जोहार गद्दार अन्ना, जोहार गद्दार अन्ना, अमर है गद्दार अन्ना. अन्ना जेबी భారతదేశం భాగ్యసీమ ఖనిజ సంపదకు చదువలేదు బంగారు పంటల భూములున్నాయి సాగులేని మరి జీవనదురా శని ఉన్నట్టు అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో శని ఉన్నట్టు సకల సంపదలు కల్ల దేశములు చరిత్రం ఎట్టుందో నాయన చరిత్రం ఎట్టుందో అరే పెద్ద పెద్ద భూస్వాములేము రాత్రి బొమ్మిని చేసినారు పేరు నాన్న
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గద్దరన్న గురించి కొంత విషయాన్ని మా అందరికీ తెలియజేయడంగా రామన్న ఒకటి డాక్టర్ గద్దరన్న చనిపోయి అప్పుడే సంవత్సరం కావస్తున్నది. డాక్టర్ గద్దరన్న పేరు వినని వాళ్ళు ఎవరు లేరు. ఒక హైదరాబాద్ వరకు లేక తెలంగాణ వరకు పరిమితమైనటువంటి వాడు కాదు. మొత్తం భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా గద్దర్ పేరు ఉన్నటువంటి వాళ్ళు, అతని గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలామంది, అనేక మంది ప్రజల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు, ప్రజా కళల్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గద్దరన్నను గుర్తుపెట్టుకుంటారు. 5 దశాబ్దాలకు పైగా సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ, అణచివేత, తరతరాలుగా అణగారిన వర్గాలను అణచివేస్తున్నటువంటి దోపిడీ పాలక వర్గాలపైన ఒక ఎక్కుపెట్టిన కలం, అది కలం ఈ అసమానతలను రూపుమాపనిదే శ్రమజీవులకు, కష్టజీవులకు, దోపిడీ గురయ్యేటువంటి వాళ్ళకు స్వేచ్ఛ లేదని చెప్పి, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మనిషిని వేరొక మంది దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని, సమాజాన్ని నిర్మించాలని, ఆ విధంగా మార్పు కోసం, విప్లవం కోసం తను బతుకున్నంత కాలం, ఉన్నంత కాలం ప్రజల గురించి ఆలోచించడం, ప్రజల గురించి రాయడం, ప్రజల గురించి కవితలు రాయడం, ఆట పాట మాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడం, నిత్యం చైతన్య శిక్షగా, ఆ విధంగా గద్దర్ అనేటువంటి ఒక పాట అనేటువంటిది మొత్తం ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఉంది, సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా మొత్తంగా తెలంగాణ తొలి మళ్ళీ దశ ఉద్యమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవల్ల తెలంగాణ ఆట మాట అంటే గద్దర్ అనేటువంటిది ఇవాళ పాలకులు గుర్తించక తప్పలేదు. ఎందుకంటే ఇవాళ గద్దర్ యొక్క మాట అంతా కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పనిచేసిందనేటువంటిది, చైతన్యం చేసిందనేటువంటిది, ఒక రకంగా తెలంగాణ జయశంకర్ ఏ విధంగానైతే భావవ్యాప్తి చేసి మొత్తం ఒక విస్ఫోటన కలిగించే విధంగా, ప్రతి మెదడును తొలిసే విధంగా తెలంగాణకు జరిగేటువంటి అన్యాయం పైన మొత్తం సమాజం అందరూ ఆలోచించే విధంగా వారు భావవ్యాప్తి జరిపించారు. దానికి సంబంధించినటువంటి చరిత్ర సృష్టించడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఇవాళ గద్దర్ గారు కూడా ఒక చరిత్రను సృష్టించే విధంగా, ప్రజల మనసుల్లో ఉండే విధంగా, ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం గద్దర్ అనేటువంటి వ్యక్తి కాదు, శక్తి అనేటువంటిది ప్రజల మనిషిగా ఇవాళ ప్రజలు జీవితాంతం కొలుసుకున్నటువంటి విధంగా, వాళ్ళ గుండెల్లో నిలిచే విధంగా ఇవాళ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, విప్లవకారుడు ఇవాళ మన ముందు లేకపోవడం ఇవాళ ఈ సమాజానికి తీరని లోటు. ఇవాళ భారతదేశ సమాజం ఇప్పటికీ కూడా ఇంకా అసమానతల వైపు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇవాళ దోపిడీ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు వివిధ రూపాల్లో కొనసాగుతూ ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశంలో ఏ దేశంలో లేనటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో వేళ్ళు కొన్ని తరతరాల నుండి ఇవాళ అణగారిన వర్గాలని ఇవాళ అణిచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక దాడులు అణగారిన వర్గాలపైన జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దోపిడీ అణిచివేతకు వ్యతిరేకంగా ఇవాళ మన సమయం తక్కువ ఉంది కాబట్టి మనం ఇవాళ ఈ సామాజిక స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, వాళ్ళు టీచర్ అయినా, ఇవాళ ఉద్యమకారుడైనా, ఇవాళ సామాజికంగా ఎవరైతే సామాజిక స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం గురించి ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి, ప్రజల హక్కుల గురించి, ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి ఆలోచించేటువంటి ప్రతి వ్యక్తి ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా భవిష్యత్తులో మనం కళల్ని కాపాడుకుందాం, ప్రజా కళల్ని కాపాడుకుందాం, ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడదాం, ప్రజలు అణచివేస్తున్నటువంటి పాలక వర్గాల పైన మనం తిరుగుబాటు అనేటువంటి విధంగా ప్రయత్నాలు కొనసాగిద్దాం. మన ఆట పాఠం ద్వారా ప్రజలు చైతన్యం చేస్తూ ముందుకు సాగుదామని చెప్పేసి అప్పుడు మాత్రమే గద్దరన్నకు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత నాస్తిక సమాజం కనువిలుగా ఉండి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పగానే వెంటనే వేరే పనులున్నా కూడా మేము అందరం కూడా ఇక్కడ వచ్చాం.
ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది మేధావులు ఇక్కడ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రేపటి భవిష్యత్తులో మనం అందరం కూడా విద్యార్థులు మేధావులు అందరం కూడా ఇవాళ యువకులు అందరూ కూడా ఇవాళ ఇలాంటి యొక్క సమాజం గురించి ఆలోచించేటువంటి ఒక మంచి సమాజం గురించి ఒక మెరుగైన సమాజం గురించి ఆలోచించడం కోసం అందరూ కంకణబద్దులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. యుద్ధ నౌక అతనొక ఎగిసిపడే అలల కెరటం గలగలపారే సెలయేళ్ల చప్పుడు చెట్టు కొమ్మల్లో రేగే తుఫాన్ ముచ్చట్ల అలజడి కొండ కోణల్లో ప్రతిధ్వనించే కోయిల పాటల సవ్వడి
దళిత గిరిజన బతుకులకు భరోసా నిలిపేడి వేగుచుక్క, తిరుమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ ఒడిలో పరిమళించిన బొండుమల్లె, చెల్లమ్మ పాదం మీద చెరిగిపోని పుట్టుమచ్చే నిలిచిన అన్నయ్య, నేల రాలిన అడవి తల్లి బిడ్డల కన్నీటి వలపోత, రాబందుల దాడులకు గూడు చెదిరి తప్పిపోయిన పక్షి తల్లుల మనోవేదన, దొరల వెట్టి చాకిరీకి ఎదురు తిరిగిన గండ్రగొడ్డలి, పేద ప్రజల ఆకలి పేగుల్ని వడిపెట్టే దుఃఖపు బాధ, తెలంగాణ గడ్డ మీద పొడుస్తున్న పొత్తు, జననాట్య మండలిలో కాలి గజ్జల దరువు, అవినీతిని, అన్యాయాన్ని, దోపిడీని, దొరతనాన్ని ప్రశ్నించిన ధిక్కార స్వరం, ప్రజా చైతన్యానికి పాటే సరైన తూటాగా దూసుకెళ్లిన వాగ్గేయకారుడు, విప్లవోద్యమానికి ఊపిరి తానై చేతికర్రతో దారి చూపిన దిక్చూసి, ఏలికల లోపాలను పాపాలను ఎత్తి చూపే ప్రశ్నల పొడవలి, ఎర్ర బొంగలి భుజానేసి కాలికి గజ్జకట్టి కథం తొక్కి దూకిన పాటల సింహం, చేతికర్ర ఊతంగా ప్రజాయుద్ధ నౌకై జనారణ్యంలో తిరిగాడిన విప్లవకారుడు, విషపు తూటాలు ఒరులు చీల్చిన వెరువని గట్టి పిండం గద్దరన్నకు జోహార్.